హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారండి మీరు? నేనైతే బాగున్నాను. మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇద్దండి 4 ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ గుడ్లు వేపుడు చేస్తాను. ఈజీగా చూడండి ఎలా చేస్తాను. ఇద్దండి చలాకితో వెనక తిప్పి ఘాట్లు పెట్టుకుంటే లావుగా లోపలికి ఈ కారం ఉప్పు బాగా దిగద్దండి. ఇలా పెట్టుకుంటే వెనక ఈ ప్రకారం వేపుడు చేస్తే 5 నిమిషాలు కూడా పట్టదండి. ఇదండి కొంచెం ఉప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం కారం వేసుకున్నాను, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నానండి వలిసినవి. ఇవి దంచి పెట్టుకోవటమేనండి, అంతేనండి. చూసారా ఎంత ఈజీగా అనిపిస్తుంది కదా. ఆ తరువాత బాండల్లో తగినంత నూనె వేసుకోవాలి. నూనెలో కానీ పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుందండి. కోడిగుడ్లు పచ్చగా ఉంటేనే తినాలనిపించేటట్టు ఉంటాయండి. ఇలా పసుపు వేసుకుంటే నూనెలో పసుపు ఎక్కువ ఏగనేయకూడదండి. పసుపు ఊరికినట్టు వేస్తానే కోడిగుడ్లు వేసేయాలండి. ఎక్కువసేపు ఉంటే అదొక రకంగా అయిపోతుందండి పసుపు కలరు. ఆ తరువాత దంచి పెట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకోవటమేనండి. మసాలా కోడిగుడ్లో దిగి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. ఆ తరువాత పొనగంటాకు కడిగి స్టవ్ మీద పెట్టుకున్నానండి. తాలింపు చేద్దామని గ్లాస్ నీళ్లు పోసాను, తగినంత ఉప్పు వేసానండి. ఇది బాగా ఉడకబట్టిన తర్వాత తీసి చూడండి ఎలా ఉడికిందో. ఇలా ఉడికిన తర్వాత వడగట్టుకోవాలి. ఈ ఆకుకూర తింటే బంగారంతో సమానం అని మా అక్క వాళ్ళు అత్త చెప్పేదండి అప్పుడు. ఇదంత మంచిదండి ఆరోగ్యానికి. తగినంత నూనె పోసుకొని 7-8 వెల్లుల్లి రెమ్మలు కొట్టేసుకున్నాను. ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు తీసుకొని గిల్లేసుకోవాలి. అలాగే పోపు దినుసుల్లో కొంచెం మినపప్పు, కొంచెము పచ్చెనపప్పు కొంచెము ఈ తాలింపులో వేసుకుంటే అబ్బా ఏముంటుందిలేండి. ఆకుకూరలో ఉడికి ఈ పప్పులు, అలాగే పెసరపప్పు కూడా వేస్తాం కాబట్టి తర్వాత భలే ఉంటుందండి ఈ తాలింపుతోటి. తాలింపుల్లో పప్పులు కూడా నవ్వులుతుంటే అది ఆకుకూర పప్పు కూడా అండి. ఈ ఆకుకూర కొంచెం పండు పట్టుంటే ఆ పండుటాకులను తీసేసి పాడైపోద్దని తాలింపు చేస్తున్నానండి. ఇదండి పెసరపప్పు కూడా వేసుకున్నాను. చూసారా, చూస్తుంటేనే బాగుంది అనిపిస్తుంది కదా అండి. చూసేదానికే కాదు, టేస్ట్ అయితే చెప్పలేమనుకోండి, అంత బాగుంటుంది. ఇదండి లాస్ట్లో దించిపోయే ముందు పప్పుల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ కొంచెం ఊరికి అట్లా ఏం చేసి ఆఫ్ చేస్తానండి. అలాగే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఒక మామిడికాయ పప్పులో వేసానండి. ఇది మిగిలింది వద్దాగా ఎందుకులే ఇది పోతుంది అని పచ్చడి చేద్దాంలే అని చెప్పేసి ఇట్లా చేస్తున్నానండి. అది కొంచెం ఉప్పు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, 2-3 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నానండి. ఇది మిక్సీ ఇట్లా పట్టుకున్నాను. ఆ తరువాత తిరగమాత పెట్టుకుంటున్నానండి. కొంతమంది అయితే పోపు అంటారు, కొంతమంది ఎలా అంటారో నాకు తెలీదు, ప్రాంతానికి ఒకలాగా అంటుంటారు. మేమైతే మాత్రం తిరగమాత అంటామండి. తగినంత నూనె వేసుకున్నాను, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఒక్క ఎండుమిరపకాయ గిల్లేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం పచ్చడే కాబట్టి. 3 వెల్లుల్లి రెమ్మలు. మీరు అనుకోవచ్చండి ఆ కొంచెం పచ్చడి చేయకపోతే ఏమి అని, కానీ నాకు పచ్చడి అంటే భలే ఇష్టం అండి. మా ఇంట్లో ఎక్కువ తినరండి పచ్చళ్ళు, అందుకని నా వరకు చేసుకుంటాను. ఎలాగూ మామిడికాయ దెబ్బ మిగిలింది కదా అని చేస్తున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చింది కదా పచ్చడి. ఇదండి ఆకుకూర పప్పు సగం రాత్రికి తీసి పెట్టాను పక్కన. ఇది పప్పు అండి. ఇదిగోండి పచ్చడి, ఇదిగోండి తాలింపు, కోడిగుడ్లు
ఇదండి ఈ రోజుకి ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.